శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, మీరు ఆధ్యాత్మిక మార్గంలో, ఆత్మజ్ఞాన మార్గంలో మంచిగా ఉండటమే సాధన అని చెబుతున్నారు. మంచిగా ఉంటే చుట్టూ ఉన్న వాళ్ళందరూ మనను లోకువ కడుతున్నారు, అంటే తక్కువగా చూస్తున్నారు అని వీరి భావన. కొందరు మోసం కూడా చేస్తున్నారు. మంచితనం అంటే నిరంతరం మోసపోవటమేనా? ఇతరుల చేతిలో మోసపోవటం మంచి అవుతుందా? ఇలా ఇంకా వారికి సంబంధించిన పర్సనల్ విషయాలు రాశారు. మంచితనం చేతగాని ధనం అనుకుంటున్నారు. ఇలా వారి పర్సనల్ విషయాలు రాస్తూ వీటిని వివరించండి, తెలియజేయండి అని రాశారు. ఇప్పుడు ఇలా సాధనగా పెట్టుకుంటే జీవితం పాడైపోతుంది కదా అనేది వారి ఉద్దేశం. మంచిని సాధనగా పెట్టుకుంటే జీవితం పాడైపోతుంది కదా అనేది వారి ఉద్దేశం. ఇక్కడ మంచిని ఆచరించటము అంటే మోసపోవటము కాదు. మంచిగా ఉండి మోసపోండి అని ఎవరు చెప్పారు? మీరెవరిని మోసం చేయొద్దు అని. మంచిగా ఉండటం అంటే అర్థం ఏంటి అంటే మోసపమ్మని కాదు, మీరెవరిని మోసం చేయొద్దు అని. అసలు మోసపోవటం అనేది ఎందుకు వస్తుంది? మంచిగా ఉండటానికి. మంచిగా ఉండటానికి మోసపోవటానికి సంబంధం ఏంటి చెప్పండి? మంచిగా ఉండటం అంటే ఏంటి? నేను వెళ్ళి ఎవరితోనూ గొడవలు పడను. ఇప్పుడు అన్యాయంగా ఏదో రోడ్డు మీద వెళ్తున్నాను, నేను ఒక వెహికల్ వేసుకెళ్తున్నాను, నేను చాలా జాగ్రత్తగా వెళ్తున్నాను, అది ధర్మము. మంచి అంటే నేను రోడ్డుకి ఎడం వైపున వెళ్ళాలి, చక్కగా వెళ్తున్నాను, క్రాస్ చేసేటప్పుడు చక్కగా హారన్లు కొట్టి పద్ధతిగా క్రాస్ చేస్తున్నాను, ఓవర్ స్పీడ్ వెళ్ళట్లేదు, ఎవరిని ఇబ్బంది పెడతలేదు, ఎవరిని కంగారు పెడతలేదు. నాకు ఆపోజిట్లో ఒక వ్యక్తి ఇవన్నీ పాటించకుండా వచ్చేసాడు. వచ్చేసి ఇప్పుడు నా మీదకి వచ్చేసాడు. నా మీదకి వచ్చినప్పుడు మా ఇద్దరికి ఘర్షణ అయింది. కొంచెం గుద్దుకోబోయి ఆగాం, తప్పు మొత్తం అతందే. నేను చాలా చక్కగా ఉన్నాను, నన్ను నేను కంట్రోల్ చేసుకోగలిగాను, నా వాహనాన్ని ఆపాను. ఇప్పుడు అతను గొడవకు వచ్చాడు, నీదే తప్పు, ఇష్టరాజ్యంగా తోలుతావా అని. నాది తప్పు కాదని నేను నిరూపించుకుంటాను, అక్కడ ఉన్నది, దానికి నేను వాదిస్తాను. మంచిగా ఉండటం అంటే వాదించకుండా ఉండటమా? నువ్వు తప్పుదో వచ్చావని అతనికి నిరూపిస్తాను. నేను మంచి మార్గంలో వచ్చాను, ఇదిగో నేను కరెక్ట్లో ఉన్నానని నేను బిగ్గరగా చెబుతాను, గట్టిగా చెబుతాను, కోపంగా చెబుతాను. అతనికి ఎలా అర్థమవుతుందో అలా చెబుతాను. అంతే తప్ప మోసపోవటం అనేది ఎందుకు ఉంటుంది? నేను అతను తిడతనయన్ని పడేసి చేతులు కట్టుకుని ఉంచొని, అలాగేనండి తిట్టండి సార్, మీరు రైట్లోనే వచ్చారు, నాదే తప్పు సార్ అంటే మంచి అని ఎవరు చెప్పారు? అది నిజంగా చేతగాని ధనమే, మీ చేతగాని ధనం. అది మంచితనము అనేది చేతగాని ధనము కాదు. నువ్వు ఇతరులను ఇబ్బంది పెట్టకుండా ఉండటము, నువ్వు ధర్మంగా ఉండటం, నువ్వు మంచిగా ఉండటం. అప్పుడు నీకు ఎదురొస్తే ఏం చేయాలి? పోరాడాలి. నిన్నెవరు మోసపోమన్నారు? కురుక్షేత్ర యుద్ధం మొత్తం, పాండవులు కౌరవుల యుద్ధం మొత్తం మంచికి చెడుకి జరిగిన సంగ్రామం. ఆ సంగ్రామంలో మంచి అంటే మనలాగానే భావించుకున్నాడు అర్జునుడు. అర్జునుడు కూడా మనలాగానే భావించుకున్నాడు. ఆ సంగ్రామంలో భావించుకొని మా 5 కోసం, అన్నదమ్ముల కోసం, మా రాజ్యం కోసం ఎంత యుద్ధం చేసి ఇన్ని కోట్ల మంది చనిపోవడం ఎందుకు? సుమారు 67 కోట్ల మంది చనిపోయారు కురుక్షేత్ర మహాభారత యుద్ధంలో. అయ్యో బాబోయ్, ఇంతమంది యుద్ధం చేయడం ఎందుకు అని నేను యుద్ధం ఆపేస్తాడు. మనం మంచి అంటే ఇదే అనుకుంటాం. మంచిని చేతగానితనంగా మనమే భావించుకుంటాం. మౌనంగా ఉండటం మంచని, లేదా ఎదుటోళ్ళు తిడుతున్నా పడటం మంచని, ఎదుటోళ్ళు మోసం చేస్తున్నా మోసపోవటం మంచని కాదు. అది చేతగాని తనమే. నిజంగా మీకు చేత కాలేదు, మీరు మీ మంచిని నిరూపించుకోలేకపోతున్నారు, అధర్మాన్ని మీరు ఒప్పుకుంటున్నారు, తలంచుతున్నారంటే ఎదిరించే ధైర్యం లేదు. అది వేరు. ధైర్యం లేకపోవటం వేరు, మంచితనం వేరు. పిరికితనాన్ని మంచితనం అని చెప్పకండి. మహాభారత యుద్ధం మొత్తం అదే చెబుతున్న. పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన మహాభారత యుద్ధంలో అన్ని మొత్తం యుద్ధం అంతా రెడీ అయిపోయింది, యుద్ధానికి సిద్ధమైపోయారు. ఆఖరికి కృష్ణ భగవానుడు కూడా దూతగా వెళ్ళి యుద్ధం ఆపుదామని ప్రయత్నించినా అది కుదరలేదు. యుద్ధం రెడీ అయిపోయింది, సిద్ధమైపోయింది, అటు ఇటు సైన్యాలు ఉన్నారు. అప్పుడు మంచితనం గుర్తొచ్చింది అర్జునుడికి.
ఎందుకంటే తన వాళ్ళందరూ అటేపు ఉన్నారు. వాళ్ళందరినీ చూసి మంచితనం గుర్తొచ్చింది. బాబోయ్, వీళ్ళందరినీ ఇప్పుడు ఏమీ చేయకూడదు, వీళ్ళందరి జోలికి వెళ్ళకూడదు, నా వాళ్ళని సొంత వాళ్ళని నేను ఎక్కడ చంపుకుంటాను, ఇవన్నీ ఆయన భావించుకున్నాడు. అందుకని మంచితనం అని నేను యుద్ధం చేయనని చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, నాయన ఇది మంచితనం కాదు, నీకు కలుగుతున్న పిరికితనం మనోబలహీనత, ఇది, దీన్ని మంచితనం అని పేరు పెట్టుకోకు అని చెప్పి ఆత్మజ్ఞానాన్ని, అద్భుతమైనటువంటి జీవన జ్ఞానాన్ని, ఒక మనిషికి అవసరమైన సంపూర్ణ జ్ఞానాన్ని అందించే భగవద్గీతను చెప్పారు. యుద్ధం చేయమని చెప్పలేదు, యుద్ధం చేయొద్దని చెప్పలేదు. సత్యమైన మానవ జీవన విధానం మొత్తాన్ని పరిపూర్ణంగా చెప్పేటువంటి, సంపూర్ణంగా చెప్పేటువంటి, ఆది నుంచి చివరి వరకు చెప్పేటువంటి భగవద్గీత చెప్పారు. ఇప్పుడు నిర్ణయించుకో నువ్వు అన్నారు. అప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు. ఎందుకని? యుద్ధము కర్తవ్యము అని తెలిసింది. అక్కడ యుద్ధము కర్తవ్యము, ధర్మము, యుద్ధము చేయటం ధర్మము, కర్తవ్యము, బాధ్యత అని తెలిసింది. అప్పుడు నా బాధ్యతలు, కర్తవ్యాలు నేను నిర్వహించాలి, ధర్మంలోనే ఉండాలి. నేను యుద్ధం మానేయటం ఇక్కడ పిరికితనము, ధర్మం కాదు, మోహంలో చిక్కుకుపోయాను అనేది ఆయనకు అర్థమైంది. అలా మీరు పిరికితనం చేతో, ఇప్పుడు అందరూ మోసం చేస్తున్నారండి మంచివాళ్ళనండి, మోసపోవటం ఏంటి? అసలు ఎందుకు మోసం చేస్తారు? ఇంటికి వచ్చి మంచివాళ్ళని మోసం చేస్తారా? ఎవరు మోసం చేస్తారు? మిమ్మల్ని మోసం చేయాలంటే మీరు డబ్బులన్నా ఇవ్వాలి, మీరు వస్తువులన్నా ఇవ్వాలి. వాళ్ళని నమ్మిస్తే వాళ్ళు మీకు తిరిగి ఇవ్వకపోతే నేను మంచోళ్ళని ఇచ్చానండి అంటే, నాకు చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎంత మంచోళ్ళు చెబుతానేనండి. వాళ్ళు ఎటువంటి మంచోళ్ళు? వడ్డీలకి డబ్బులు ఇస్తారు అందరికీ. వడ్డీలకి డబ్బులు ఇచ్చి భక్తులు మళ్ళీ వాళ్ళ గురువులు ఉన్నారు, వాళ్ళు దీక్షలు తీసుకున్నారు, అనేక రకాల దేవుళ్ళు దేవతలు దీక్షలు తీసుకుంటారు, డబ్బులు వడ్డీకి తిప్పుతూ ఉంటారు. వడ్డీలకి డబ్బులు ఇచ్చి, అది కూడా అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చా మంచోళ్ళు వాళ్ళు ఏమంటారంటే వడ్డీలకి ఇచ్చామని చెప్పరు, వాళ్ళు కష్టాల్లో ఉంటే సాయం చేసామండి అని చెబుతారు. తర్వాత విచారిస్తే కానీ తెలియదు మనకి విషయం. నాకు కూడా తెలియదు, ముందు అలాగే చెప్పేవాళ్ళు, మేము అందరినీ ఆదుకుంటామండి, కష్టాల్లో సాయాల్లో వాళ్ళకి బాగా ఆదుకుంటామండి, పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చాం. నేను ఆశ్చర్యపోయాను, ఏంటి వీళ్ళందరికీ ఇలా డబ్బులు ఇస్తున్నారేంటి అని. ఏమో బాగా మంచోళ్ళేమో, నేను అసలు వీళ్ళకి సరిపోను, నాకు ఇవ్వటానికి కూడా లేవు అనుకోండి, కానీ బాగా ఉదాత్తులు అనుకుంటా అనుకునేవాడిని నేను. ఏమో బంధుమిత్రులు తెలిసిన వాళ్ళందరికీ ఇస్తున్నారేమో లేని. తర్వాత గొడవలు గోళ్ళు అయిపోయి వాళ్ళకి బోళ్ళు అనేక కష్ట నష్టాలు జరిగిపోయి వాళ్ళ జీవితాలు, కుటుంబాలు సర్వనాశనం అయిపోయి వాళ్ళు రోడ్డును పడిపోయారు. మాకెందుకు ఈ కష్టాలు వచ్చినాయండి? మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, గురువుని నమ్ముకున్నాం, మేము అన్ని రకాల దీక్షలు పాటించాం, అన్ని రకాల మంచి పనులు చేసాం, అన్ని రకాలుగా దైవ విధాన సాధనలు చేసాం అని మా దగ్గర వాళ్ళు, మాకు తెలిసిన వాళ్ళు, ఒకటి కాదు 10 మంది 10-20 కుటుంబాలు తెలుసు నాకు. అంటే నేను ఒక కుటుంబాన్ని బాగా పరిశీలించాను. ఇదేంటని తర్వాత వాళ్ళ గురించి మొత్తం కనుక్కున్నాను. ఏంటి వీళ్ళు ఎంత సాయాలు చేస్తారు, పలానా గురువుని అనుసరిస్తున్నారు, పలానా దేవుణ్ణి అనుసరిస్తున్నారు, ఆ దేవుడి దీక్షలు తీసుకున్నారు, పైగా దైవ మందిరాలు, ఆ దేవుడికి సంబంధించిన కార్యక్రమాల్లో అద్భుతంగా పాల్గొంటారు, నిరంతరం ఆ గురువులు వెనక తిరుగుతూనే ఉంటారు. మరి వీళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినాయి ఏంటి అబ్బాయి, ఏంటి అసలు వీళ్ళు, పైగా డబ్బులు నిరంతరం వాళ్ళకి వీళ్ళకి సాయాలు చేసామని చెబుతూ ఉంటారు అని కనుక్కుంటే మొత్తం వాళ్ళు చేస్తుంది వడ్డీ వ్యాపారం, మనకు సాయం అని చెబుతున్నారు, అది కూడా అధిక వడ్డీ. ఈ దేవుడి పేరుతో, ఈ భక్తుడి పేరుతో ఆ గురువుల దగ్గర చేరి ఆ గురువులు శిష్యులకే వడ్డీలకి ఇస్తున్నారు. మళ్ళీ వాళ్ళకైతే ఎక్కొట్టకుండా ఉంటారు, పరిచయస్తులకి మంచోళ్ళు భక్తులు అన్న వాళ్ళకి ఇస్తున్నారు, బయట ఇచ్చారు. ఆ వడ్డీల డబ్బులతో బతుకుతున్నారు. వాళ్ళు పనిచేసేది ఏమీ లేదు, చాలా తక్కువ. వడ్డీ డబ్బుల మీద బతికేస్తున్నారు మొత్తం. భయంకరమైన అనారోగ్యాలకు గురయ్యారు. అక్కడ గురువులు ఉన్నారు, సాధనలు ఉన్నాయి, దీక్షలు ఉన్నాయి. ఏంటి వీళ్ళ కుటుంబంలో ఎన్ని కష్టాలు వస్తాయని నాకు అర్థం కాలేదు అసలు. అదేంటి మంచోళ్ళకి అసలు కష్టాలు జనరల్గా రాకూడదు కదా, వీళ్ళు మంచోళ్ళనే ఉన్నారు, దీక్షా వస్త్రాలు కట్టుకు తిరుగుతారు వీళ్ళు. ఎప్పుడు మీరు ఆశ్చర్యపోతారు అసలు ఎన్ని చిత్రాలు ఉన్నాయి ప్రపంచంలో. అంటే తర్వాత బయటపడింది మొత్తం వాళ్ళు బతుకుతున్నది వడ్డీ వ్యాపారం మీద. వాళ్ళకి అయ్యే పొలాలు ఉన్నాయి, ఆ పొలాలు కవులకి ఇచ్చా వచ్చిన డబ్బులు వస్తాయి. ఇక మొత్తం అధిక వడ్డీలు, ఆ వడ్డీ వ్యాపారాలు. ఈ వడ్డీ వ్యాపారాలను ఇంకా పరిశీలించుకుంటూ వెళితే అసలు ఏం తెలిసిందంటే, వీళ్ళు వడ్డీలకు ఇచ్చినాక
వాళ్ళు వడ్డీలు అందరూ కట్టలేక అసలు లేక కొట్టి ఊళ్ళో వదిలిపెట్టి పారిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కట్టలేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. బాధలు పడుతున్న వాళ్ళు బోళ్ళు మంది ఉన్నారు. అసలు వడ్డీకి డబ్బులు ఎవరు తీసుకుంటారు? అధిక వడ్డీలకు డబ్బులు ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు బ్యాంకులు ఉన్నాయి, అర్హతలు ఉన్న వాళ్ళందరికీ బ్యాంకులు లోన్లు ఇస్తుంది, సమంజసమైన వడ్డీ ఉంటుంది. అయినా అక్కడ కూడా కట్టలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. లేని వాళ్ళు, ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు, బాధల్లో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు, డబ్బు పుట్టని వాళ్ళు వడ్డీలకు తీసుకుంటారు. వాడు తిరిగి ఎలా చెల్లిస్తాడు అనుకుంటున్నారు? అధిక వడ్డీ వస్తుందని ఆశతో ఇస్తున్నారు. అధిక వడ్డీకి ఆడు ఎలా ఇవ్వగలుగుతాడు? విచక్షణా జ్ఞానం లేని ఆశది. పైగా తప్పది, పని చేయకుండా కష్టపడకుండా ఊరికనే కూర్చొని డబ్బులు ఇచ్చి అధిక వడ్డీ గుంజేస్తున్నారు వాళ్ళ దగ్గర. మళ్ళీ దానికి భక్తి అనే పేరు పెట్టుకున్నారు, కానీ రౌడీయిజాలు, లోపల అంతర్గతంగా ముసుగులు, పెద్ద పెద్ద వాళ్ళతో చెప్పించటాలు, బెదిరింపులు, మా డబ్బు మాకు ఇస్తారా లేదా అని కొంతమందికి సంబంధించిన ఆస్తులు లాగేసుకోవటాలు, వాహనాలు లాగేసుకోవటాలు, ఇళ్ళు లాగేసుకోవటాలు, దౌర్జన్యాలు. ఇవన్నీ అసలు మనకు తెలియదు, పైకి భక్తుల్లా కనబడుతున్నారు, మనకేం తెలిసాయి? అయితే ఇవన్నీ సాగుతున్నాయి కదా అంటే ఇవి లోపల లోతుగా సాగుతున్నాయి. ఒక ముసుగు వేసుకున్న వ్యక్తులు వీళ్ళు. మంచోళ్ళ ముసుగు, భక్తి ముసుగు, దైవ ముసుగు, గురు ముసుగు, మత ముసుగు, అన్ని ముసుగులు వేసుకున్నారు. బయట అందరికీ అలా కనబడుతున్నారు. ఆ వడ్డీలకి ఎవరికి ఇచ్చారో కొంతమందికి వీళ్ళకి వీళ్ళ అసలు స్వరూపం తెలుస్తుంది, మనకు తెలియదు. మళ్ళీ మనతో మామూలుగా భక్తి లోకంలో కనపడతా అక్కడ తిరుగుతా కనపడతా ఉంటారు. మళ్ళీ అద్భుతమైన మంచి మాటలు, ఇప్పుడు మనం ఎలా ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం, ఇంతకంటే గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటారు. మాటలన్నీ అయ్యాయి, డ్రెస్సులన్నీ అయ్యాయి, వేషభాషలు అయ్యాయి. ఎందుకు వీళ్ళు ఇంత సర్వనాశనం అయిపోయారంటే వాళ్ళ కూతుళ్ళు, కొడుకులు, మొత్తం కుటుంబ సమేతంగా మొత్తం అందరూ సర్వనాశనం అయిపోయారు. ఇదేంటబ్బా అందరికీ ఎన్ని కష్టాలు వరుసగా వస్తాయి అంటే మొత్తం ఒక 5-6 ఏళ్ల వరుసలో మొదలుపెట్టి సర్వనాశనానికి వెళ్ళిపోయారు. టపటపటపటపట వరుసగా అయిపోయింది. ఏంటి ఇలా అయిపోయారని పరిశీలిస్తే ఏముంది? వీళ్ళ మొత్తం చరిత్ర ఇది. కూర్చొని తింటున్నారు, పీడించుకు తింటున్నారు, భక్తి ముసుగులో మోసాలు చేస్తున్నారు. భక్తి ముసుగులో ఈ వడ్డీ వ్యాపారం తప్ప అంటే కష్టపడకుండా నువ్వు ఏది చేసినా తప్పే. లేదు, ధార్మికమైనటువంటి ప్రపంచం ఒప్పుకున్న విధానం ఉంది. బ్యాంక్ వడ్డీలు ఉన్నాయి, అది మొత్తం ప్రపంచం ఒప్పుకుంది. గవర్నమెంట్లు నిర్ణయిస్తాయి. మనం ఫిక్స్డ్ డిపాజిట్లు వేసినా మనకు వడ్డీ ఇస్తారు. అది గవర్నమెంట్ నిర్ణయించింది, ప్రపంచం నిర్ణయించి ప్రపంచం ఒప్పుకున్నది తప్పవదు. మానవ లోకం పెట్టుకున్నటువంటి నియమం అది. అలాగే మనం అప్పులు తీసుకున్నప్పుడు కూడా బ్యాంకు వడ్డీ ఉంటుంది. మన దగ్గర కొంచెం ఎక్కువ వడ్డీ తీసుకుంటారు, మనకు తక్కువ వడ్డీ ఇస్తారు. అలా బ్యాంకులు నడుస్తాయి. అది ఆమోదించబడిన సత్యము. కానీ ఇప్పుడు బ్యాంకులో 70 పైసలు, 80 పైసలు, 60 పైసలు వడ్డీ ఉంటే వీళ్ళు 4 రూపాయలు, 5 రూపాయలు తీసుకుంటున్నారు. వాళ్ళ ఇవ్వకపోతే వాళ్ళ మీద దౌర్జన్యాలకు వెళ్తున్నారు, పలుకుబడులు ఉపయోగిస్తున్నారు, పెత్తనాలు ఉపయోగిస్తున్నారు, వాళ్ళ లాక్కుంటున్నారు వస్తువులు. ఇవన్నీ తర్వాత తెలిసినాయి. ఆ ఉసురంతా కొట్టదా? ఇప్పుడు లేనివాడు అసలే కష్టాల్లో ఉండి తీసుకున్నాడు. మంచోడు అయితే సాయం చేయి, నీ దగ్గర డబ్బులు ఉంటే, లేకపోతే ఊరుకో. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చి ఏం చెబుతున్నారు తెలుసా? వాళ్ళే అలాంటిది అన్నీ చెబుతున్నారు. మంచి వాళ్ళకి రోజులు లేవండి, మంచిగా చేతకాని వాళ్ళు అనుకుంటున్నారండి. నేను నమ్మే చాలా కాలం. అయ్యో పాపం వీళ్ళు ఎన్ని సాయాలు చేసి, ఇంత భక్తులు, ఇంత గురువులను అనుసరించేవాళ్ళు, ఇంత దైవ భక్తులు నిత్యం ఈ దీక్షల్లో తిరుగుతూ ఉంటారు, దీక్ష వస్త్రాలు కట్టుకు తిరుగుతూ ఉంటారని నమ్మే నేను. అయినా వీళ్ళకి ఎందుకు ఇలా జరుగుతుంది? మంచి వాళ్ళకి రోజుల్లో ఉంటే బాగా పూర్తిగా విచారించి తెలుసుకుంటే, అంటే కొన్ని బయటపడిపోతాయి, మనం విచారించక్కర్లా, అయ్యే బయటపడిపోతాయి. అలా బయటపడిపోయి ప్రపంచం మొత్తానికి తెలిసింది. అనేక సంఘటనలు జరిగినాయి వాళ్ళ ఇళ్లల్లో, వాటి వల్ల తెలిసినాయి అందరికీ. ఏంటంటే పరమ దుర్మార్గులు, పరమ నీచులు, లోపల మనస్తత్వం దారుణాతి దారుణమైన మనస్తత్వం. భక్తి ముసుగు కప్పుకు తిరుగుతున్న మేకవన్నె పులులవి. అయితే ఏమైంది? ఏమీ అవ్వలేదు, మొత్తం వాళ్ళే సర్వనాశనం అయిపోయారు. కొంతమందికి వాళ్ళ ఇళ్లలో మొత్తం ధనమంతా పోగొట్టేశాడు వాళ్ళ కొడుకు. వాళ్ళ సొంత వాళ్ళకే భయంకరమైన జబ్బులు వచ్చినాయి, వాటికి లక్షల లక్షలు ఖర్చు అయిపోయినాయి, మొత్తంగా జీరో అయిపోయారు. ఇప్పుడు వాళ్ళకి ఒళ్ళంతా జబ్బులే, బీపీలు, షుగర్లు, రకరకాల భయాలు, బాధలు. అంటే ఎంతమందిని భయపెట్టి ఈ వడ్డీలకు ఇచ్చి భయపెట్టి వాళ్ళ ఆస్తులు లాక్కొని, అవి లాక్కొని, ఈ లాక్కొని, వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసి ఎంతమందిని భయానికి గురి చేశారు. ఇప్పుడు వాళ్ళు అంత భయానికి గురైపోయారు, అన్ని వ్యాధులు వచ్చినాయి, ఉన్నదంతా పోగొట్టుకున్నారు, సమస్తం ఊడ్చుకుపోయింది. ఇలా మా బంధువుల్లో కొంతమంది ఇలా జీవించిన వాళ్ళు నాకు చిన్నప్పుడే తెలుసు. వాళ్ళు డైరెక్ట్గానే చేసేవాళ్ళు. వాళ్ళు అందరూ సర్వనాశనం అయిపోయారు.
ఇతరులను బాధ పెట్టి చేసిన వాళ్ళు ఎవరూ బాగుపడలేదు. పైగా ధన సంబంధ విషయాలలో క్రౌర్యము క్రూరత్వము చూపించి ఇతరుల నుంచి అలైనా లాగేసుకుందామని ప్రయత్నించిన అన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి. వీళ్ళందరూ కూడా మంచోళ్ళు చేతకాని వాళ్ళు అని చెబుతూ ఉంటారు. మంచి వాళ్ళు చేతకాని వాళ్ళు ఏంటంటే, మంచి అయితే నువ్వు మంచిని నిరూపించుకుంటావు. పోరాడు అర్జునుడిలా. అర్జునుడు అక్కడ అదే చెప్పాడు, నేను యుద్ధం చెయ్యను మంచి అనుకున్నాడు. అది నా వాళ్ళని నేను చంపడం ఏంటి, నేను చంపడానికి వాళ్ళందరూ వచ్చారుగా. ఇప్పుడు నా వాళ్ళని నేను చంపడం ఏంటి అనేది అర్జునుడి యాంగిల్లో కరెక్టే, మంచోడే. కానీ అర్జునుడిని చంపడానికి కదా నా వాళ్ళు అనేవాళ్ళు అటేపు వచ్చింది. అందరూ వాళ్ళ యుద్ధానికి రెడీ అయ్యారుగా నిన్ను చంపడానికి. ఇంకా ధర్మం ఏంటి, నువ్వు ఇప్పుడు యుద్ధం చేయడమే ధర్మం. కానీ అది మంచితనం అని ముసుగు పెట్టుకుంటున్నాడు ఆయన మోహంలో. మోహం అది. అలాగే మనం మామూలుగా డైరెక్ట్ ముసుగులు వేసుకు తిరుగుతాం. అర్జునుడు ఇంకా మంచోడు అక్కడ. ఆయన కావాలని చేయలే, మనలాగా నటన కాదు అర్జునుడిది. రియల్గానే వాళ్ళని చంపడం ఎందుకు, వాళ్ళ చేతిలోని చచ్చిపోదాం అనుకున్నాడు. ఎందుకంటే వాళ్ళంతా విద్యలు నేర్పిన గురువులు, పెంచి పెద్ద చేసిన తండ్రులు, బాబాయిలు, పెదనాన్నలు, ఇటువంటి తాతలు, ఇటువంటి వరుసలో ఉన్నోళ్ళేను పోలే నన్ను చంపితే చంపారని సిద్ధమయ్యాడు పాపం. అప్పుడు కృష్ణ భగవానుడు సత్యాన్ని తెలియజేసే భగవద్గీత చెబితే తన కర్తవ్యాన్ని పరిపాలించాడు. కర్తవ్యం ధర్మము. అన్నం చంపడానికి వచ్చారు, నేను యుద్ధానికి వెళ్తాను, నేను ధర్మపక్షపాతిని, వాళ్ళు అధర్మం వైపు యుద్ధం చేస్తున్నారు కాబట్టి నా యుద్ధం నేను చేస్తాను. అక్కడ అది ఏమి నిరూపించింది ఆ యుద్ధంలో అంటే, గెలుస్తావా గెలవా అసలు అది కృష్ణుడు చెప్పలా. నీ ధర్మ యుద్ధం చేయటం, ఒకవేళ చనిపోతే ధర్మంగా చనిపోయావు కాబట్టి మంచిగా, నీకు ధర్మయుద్ధంతో చనిపోయావు. ఒకవేళ గెలిచావు, నీ రాజ్యం నీకు ధర్మంగా వస్తుంది అంటే ఆయన చెప్పింది. కానీ భగవంతుడు ఎప్పుడు ధర్మం వైపే ఉంటాడు అనడానికి ఆయన ధర్మం వైపు ఉన్నారు. ఆయనే యుద్ధం చేయించారు, దగ్గరుండి రథం తోలిపెట్టారు. ఇది మనకి అందించబడిన సత్యం ఏంటి అంటే, ఎప్పుడు దైవము, ధర్మము, సత్యము, జ్ఞానం ఇవన్నీ ఒకటే, ఆచరించాలి. అంతే తప్ప మంచోళ్ళు చేతగానోళ్ళు అనుకుంటున్నారండి. అంటే ఏం చేతగానోళ్ళు, అసలు మంచోళ్ళ జోలికి ఎవరు వస్తారు, ఎందుకు వస్తారు? మీరు కూడా వీళ్ళలాగా ఏదో వస్తువులు ఇచ్చో, డబ్బులు ఇచ్చో, లావాదేవీలు పెట్టుకునో, వ్యాపార సంబంధాలు పెట్టుకునో, పార్ట్నర్షిప్లు పెట్టుకుని బోల్డ్ మంది చెబుతూ ఉంటారు వ్యాపార లావాదేవీలు. రోజు సంపాదించేద్దామని అనేక మందితో కలిసిపోతారు. కలిసినాక ఏదో తేడాలు వస్తాయి మనుషులతో. లేదా మంచి అనుకొని ఇంట్లో భార్యాభర్తలో, నేను మంచిగా ఉన్న కొద్దీ మా ఆవిడికి చులకనైపోతున్నానని, లేదా నేను మంచిగా ఉంటే మా ఆయనకి చులకనైపోతున్నాను. మంచిగా ఉన్నవాళ్ళు చులకన ఎందుకు అవుతారు? అవునే ఎవరు. నిజమైన మంచి వాళ్ళకి ఎప్పుడు గౌరవం ఉంటుంది. అలానే మంచితనాన్ని అంటే నువ్వు ధర్మాన్ని పాటించకపోవటం కాదు, నీలో ఉన్న పౌరుషాన్ని చూపించకపోవటం కాదు, అన్యాయంగా చూపించబాక అని చెప్పారు. నువ్వు పోరాట పట్టు మీద ఉందా చూపించు, నీ ధర్మాన్ని నువ్వు నిరూపించుకో. ప్రపంచంలో ఎప్పుడూ వస్తుంది. అదే మహాభారతం చెబుతుంది, అదే రామాయణం చెబుతుంది. శ్రీరామచంద్రుడు వదిలేశాడా మంచోడిని నేనని? తన ధర్మం కోసం వెళ్ళి భార్యను తిరిగి తెచ్చుకోవడానికి రావణాసురుడిని చంపేశాడు. కానీ చంపే చివరి వరకు ఆయన చెప్తానే ఉన్నాడు, బాబు నేను నిన్ను కోపంతో యుద్ధం చేయట్లేదు, నేను చంపాలనుకోవట్లేదు, నా సీతమ్మ తల్లిని నాకు అప్పచెప్పి నేను వెళ్ళిపోతానని నేను అడుగుతానే ఉన్నాడు. ఎన్నిసార్లు కబురు చేశాడు. అది మంచి అండి. యుద్ధం ఆపను, నీతో యుద్ధం చేస్తాను, నువ్వు అధర్మం నేను ధర్మం, నువ్వు నా జోలికి రాకుండా ఉండు, నేను నీ జోలికి రాను. ఇప్పుడు మనమైనా ఎవరితోనైనా ఇదే పెట్టుకోవాలి. ఇలాగే ఉండాలి ప్రపంచంలో. నిన్ను ఎదుటోడికి అన్యాయం చేయొద్దు, నిన్ను ఎదుటోడిని మోసం చేయొద్దు, నువ్వు ఎదుటోడికి హాని చేయొద్దు, నువ్వు ఎదుటోడిని బాధ పెట్టద్దు. అది నీ కుటుంబం అయినా బయట అయినా అలా మంచిగా ఉండమని చెప్పారు తప్ప, ఎదుటోడు కొడుతున్నా పడి ఉండటం మంచి, ఎదుటోడు తిడుతున్నా పడి ఉండటం మంచి, ఎదుటోడు మోసం చేస్తున్నా పడి ఉండటం మంచి అని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పలేదే. మీరు అర్థం చేసుకోవటంలో లోటై ఉండొచ్చు, లేదా మీరు అర్జునుడిలా మోహంలో ఉండి ఉండొచ్చు, లేదా మీ పెరిగితనానికి మంచితనం అని మీరు పేరు పెట్టుకొని ఉండొచ్చు. పెరిగితనం మంచితనం కాదు. నీ పోరాటం నువ్వు చేయలేకపోతే చక్కగా ప్రశాంతంగా నీకు ఉన్న దాంట్లో సంతృప్తిగా బతుకు. నీకున్న డబ్బు తీసుకెళ్ళి మంచి అని ఎవరి చేతిలోనూ పెట్టి తిరిగినాక వాళ్ళు ఇవ్వలేదని ఎవరేమన్నాడు నిన్ను? డబ్బు ఇవ్వటం మంచితనం అని ఎవరు చెప్పారు నీకు? ఇవ్వు. ఎలా ఇవ్వాలి? ఇస్తే దానం, పుచ్చుకుంటే దానం. నువ్వు ఇవ్వు. ఎంత ఇవ్వగలవు అంటే, ఎంత ఇచ్చేస్తే వాళ్ళు తిరిగి ఇవ్వకపోయినా నాకు ఇబ్బంది లేదు అంత ఇచ్చేయి. నువ్వు సాయం చేయి, చక్కగా సాయం చేయి, మాట సాయం చేయి, చేత సాయం చేయి, ధన సాయం చేయి. నువ్వే సహాయాలు చేయగలవో అది ఎప్పుడు ప్రపంచంలో చెయ్యాలి, అది మంచి. కానీ తిరిగి ఆశించకుండా చేసేది మంచి అంటే, తిరిగి ఆశించేది కాదు.
లేదేదో సహాయం అడిగారు మనకు బాగా తెలిసిన వాళ్ళు, ఏమంటే ఒక 10 లక్షలు కొంచెం సర్దండి, మళ్ళీ ఎమ్మట ఇచ్చేస్తాం, మాకు చాలా ఇబ్బందులుగా ఉంది, ప్రాబ్లమ్స్లో ఉన్నాం, ఒక 2 నెలల్లో తిరిగిస్తామన్నారు. నువ్వు అది మంచి అని ఎవరు చెప్పారు? నీ 10 లక్షలు ఇమ్మని ఎవరు చెప్పారు? దాన్ని మంచి అని నువ్వు భావించుకుంటే మేమేం చేయం? వాళ్ళకే నీకు ఉన్న సంబంధ బాంధవ్యాల రీత్యా నువ్వు తప్పనిసరిగా ఇచ్చి ఉంటావు. తెలియనోడు 10 లక్షలు అడగడం నిన్ను, నువ్వు ఇవ్వవు కూడా. 10 లక్షలు కాదు 10 కోట్లు, 10 కోట్లు కాదు 10 రూపాయలు, ఎవరి స్థాయిని బట్టి వాళ్ళు. అసలు నిన్ను ఇవ్వటం మంచి అని ఎవరు చెప్పారు? అప్పులు ఇవ్వటం మంచి అని ఎవరు చెప్పారు? కొన్ని వడ్డీ కాదు, ఊరికనే అప్పుగా ఇచ్చావు, అప్పు ఇమ్మని ఎవరు చెప్పాడు అసలు? అది కాదు. సహాయము అంటే ఏంటో తెలుసా? నువ్వు చేసి సహాయము వాళ్ళు తిరిగి ఇవ్వకపోయినా నీకు ఇబ్బంది లేని స్థితి సహాయము. అటువంటి స్థాయిలు. ఇప్పుడు ఎవరో హాస్పిటల్లో ఇబ్బందుల్లో ఉన్నారు, టక్కుమని తీసుకెళ్ళాలి, నువ్వు తీసుకెళ్ళి జాయిన్ చేసి చూపించు. డబ్బు ఖర్చు పెట్టగలిగితే ఖర్చు పెట్టు, లేకపోతే వాళ్ళని ఖర్చు పెట్టుకోమను. నువ్వు దగ్గరుండి సహాయం చేయి. ఎవరన్నా తిండి లేకపోతే ఇంత పెట్టు. అంటే ఏ సహాయం చేసినా నువ్వు 10 లక్షలు కాదు 10 కోట్లు ఇవ్వు, కానీ తిరిగి ఆ 10 కోట్లు వాళ్ళు నీకు ఇవ్వకపోతే ఇబ్బంది లేదనుకో, అలాంటి సహాయం చేయి. ఆ 10 లక్షలు ఇవ్వకపోతే నీకు ఇబ్బంది లేదనుకో, అటువంటి సహాయం చేయి. ఆ 10 రూపాయలు తిరిగి వాళ్ళు నీకు ఇవ్వకపోతే ఎటువంటి ఇబ్బంది లేదనుకో, అటువంటి సహాయం చేయి. అవి సహాయాలంటే అప్పులు ఇవ్వడం సహాయం కాదు, వడ్డీలకు ఇవ్వడం సహాయం కాదు. తిరిగి మనకి వీళ్ళతో పని ఉంది, ఎప్పటికైనా ఉపయోగపడతారులే అని వాళ్ళకి అనుకూలంగా ఉండడం అసలు సహాయం కాదు, లాభాపేక్ష. ఇవన్నీ మంచితనాలని మీరు అనుకుంటే అట, ఇవి అసలు మంచితనాలే కాదు. చాలామంది మనకు ఏదో ఒక రకంగా వీళ్ళు మళ్ళీ ఉపయోగపడతారులే అని మంచిగా మాట్లాడతా, మంచిగా వాళ్ళతో స్నేహాలు చేస్తా, మంచిగా ఉన్నట్టు నటిస్తా, వాళ్ళకి మేలు చేస్తూ ఉంటారు. అంటే మేలు చేస్తున్నట్టు మాట్లాడుతూ ఉంటారు. ఎందుకని? వాళ్ళ వల్ల లాభం ఉంటుంది అని. ప్రపంచంలో ఎప్పుడూ కూడా మనుషులందరూ మనుషుల మధ్యనే బతకాలి, ఒకరికొకరు తోడుగా ఉండాలి, ఒకరికొకరు సహాయకారిగా ఉండాలి, ఒకరికొకరు మేలు చేసుకోవాలి. అసలు జీవితమే ఒకరిపై ఒకరు ఆధారపడి జీవించేలా మొత్తం సృష్టి వ్యవస్థ అలా ఉంటుంది. ఇందులో మంచి అంటే ఏంటి? మంచి అనేది నువ్వు ఎంత పుచ్చుకుంటున్నావో ఇతరుల నుంచి అంతన్నా ఇవ్వు, అంతకంటే ఎక్కువ అన్నా ఇవ్వు, ఇవ్వకుండా ఉండు బాగా, అది మంచి అంటే. ఒకవేళ నువ్వు పుచ్చుకోకుండా ఎవరికైనా ఇస్తున్నావు అంటే తిరిగి ఆశించకుండా ఉండగలిగినంత ఇవ్వు. వాళ్ళు నాకు తిరిగి ఇవ్వకపోయినా పర్వాలేదు అనేలా ఇవ్వు. ఇప్పుడు ప్రేమే ఉంది, నీ భార్యను నువ్వు ప్రేమిస్తున్నావు, తిరిగి ఆవిడ నన్ను ప్రేమించకపోయినా నాకు పర్వాలేదు, నేను తట్టుకోగలను అన్నంత ప్రేమించు. లేదు నేను నిన్ను ప్రేమించాను కాబట్టి నువ్వు నన్ను ప్రేమించాలి, నేను నీకు ఇది ఇచ్చాను కాబట్టి నువ్వు నాకు అది ఇవ్వాలని షరతులతో ఉన్న ప్రేమలన్నీ ఘర్షణలు అవుతాయి. ప్రేమలు కాదు, ఎక్స్పెక్టేషన్, లాభాపేక్ష. పరస్పర ఆధారిత జీవితాలు కనుక లాభాపేక్షతో కూడిన జీవితం అది. లాభాపేక్షను ఆశించకుండా ఆధ్యాత్మిక జీవితం నేర్పుతుంది, ఆధ్యాత్మిక చదువు నేర్పుతుంది. మరి లాభాపేక్ష లేకుండా ఎలా బతుకుతానండి అంటే ఖచ్చితంగా ఇస్తారు, ఇవ్వకుండా ఎందుకుంటారు? ఇచ్చిపుచ్చుకోవటాలకు ఇక్కడ ఉంది. నువ్వు ఆశించిన ఇస్తారు, నువ్వు ఆశించకపోయినా ఇస్తారు, వాళ్ళ స్వభావాన్ని బట్టి ఇస్తారు, వాళ్ళు ఎంత అనుకున్నారో అంత ఇస్తారు. ఇక్కడ ఆశింపు తీసేసావనుకో, రావటం మాందు ఇవ్వటం మాందు, వీళ్ళు కాదు ఇంకొకళ్ళు ఇస్తారు. ప్రపంచమంతా ఒకేలా ఎందుకుంటారు? కానీ అది ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు, వచ్చిందంతా తృప్తిగా ఉంటాడు ఆశించని వాడు. అలాగే నువ్వు ఎదుటి వాళ్ళకి చేసేటప్పుడు ఆశించబాక, తిరిగి వాళ్ళు నాకు ఇది చేయాలి అని ఆశించకుండా వాళ్ళకి చెయ్యి. నువ్వేం చేయగలవో వచ్చేయి, అసలు ఆశించడం అనేది చేయబాక. ఇది ఆధ్యాత్మికత నేర్పేది. దాన్ని నిష్కామ కర్మయోగం అని కూడా చెప్పారు. అందుకని జాగ్రత్తగా, మంచితనం చేతగానితనం కాదండి, జాగ్రత్తగా ఆలోచించుకోండి. మీ పిరికితనాన్ని మీరు చేతగానితనం అనుకోవచ్చు, అర్జునుడిలా మీ మోహాన్ని మీరు చేతగానితనం అనుకోవచ్చు. ఇప్పుడు నా భార్యని నేను వదిలిపెట్టి ఉండలేనులే. ఇప్పుడు మా ఇంటి దగ్గర నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా బంధువుల్లోనే. ఆవిడ అరుస్తూ ఉంటుంది, కరుస్తూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది, గంతులేస్తూ ఉంటుంది, వినపడతా ఉంటాయి. వాళ్ళ పక్కింట్లో చాలా కాలం ఉన్నానని మా సొంత బంధువులే. ఒక్క మాట కూడా ఎదురు చెప్పడు భర్త. ఇది చెప్తాడు ఏదో మామూలుగా, ఈయన వాయిస్ చిన్నగా ఉంటుంది, ఆవిడ వాయిస్ చాలా పెద్దగా ఉంటుంది. ఏ విషయంలో అయినా డామినేట్ చేస్తూ ఉంటుంది ఆవిడ. మా బంధువులే. బంధుత్వం చేయడం ఎందుకు, వాళ్ళని ఎవరినో తక్కువ చేయాలని కాదు, అందుకని చెబుతున్నా. అలానే ఆడవాళ్ళని తక్కువ చేయాలని నేను అసలు చెప్పట్లా, ఉన్న విషయానికి చెబుతున్నా. ఇంతకీ అలా ఇప్పుడు వాళ్ళకి ఒక 80-85 సంవత్సరాల వయసు కూడా వచ్చేసింది. నాకు వాళ్ళు నా చిన్నతనం నుంచి తెలుసు, మా సొంత వాళ్ళే.
ఎందుకు ఆయన అలా ఉంటాడు, ఎందుకు ఊరుకుంటాడు అంటే ఆయనకి విపరీతమైనటువంటి శారీరక కోరికలు పిచ్చి. అందుకని భార్య వెనకే తిరుగుతూ ఉంటాడు. అది బయటకు కనపడదుగా ఎవరికి. ఆవిడ ఎన్నన్నా ఏమన్నా ఈయనకి సహకరించాలి కోరిక తీరినప్పుడల్లా. ఇవి అంతర్గత విషయాలు. ఎవరు చెబుతారు బయటికి? ఎలా చెబుతారు బయటికి? అందుకని ఆవిడ నా చెంగు పట్టుకే తిరుగుతాడు, ఈడు ఎక్కడికి పోతాడు, వీడికి పిచ్చుంది అని డామినేట్ చేస్తుంది. నీలో ఒక బలహీనత ఉంది, అక్కడ కనపడుతుంది. ఆ బలహీనత తీర్చే వ్యక్తి ఆమె. నీ బలహీనత ఆమెకు అర్థమైంది, వీడు వ్యసనపరుడని. అది నువ్వు ఒక లిమిటెడ్లో ఉంచుకోగలిగితే ఖచ్చితంగా మీకు ఒక అన్యోన్యత ఉంటుంది, డామినేషన్ ఉండదు. అలా మనం ఎక్కడెక్కడో మనమే మన కుటుంబ సభ్యులకి చెప్తా ఉంటారు, పైకి చెప్పరు ఈ విషయాలు. చాలామంది చెబుతారు, అమ్మ మా భార్యలు సతాయించి చంపుతున్నారంటారు, మా భర్తలు సతాయించి చంపుతున్నారంటారు, మేము చెప్పింది వాళ్ళు వింటలేదంటారు, మమ్మల్ని ఎన్ని రకాలుగానో బాధ పెడుతున్నారంటారు. ఇవన్నీ వింటానే ఉంటాం. కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఎవరికో అక్కడ ఒక లౌల్యము లోలత్వం ఉంది, సమత లేదు. అప్పుడు ఏం చేస్తావు? నువ్వు వ్యసనపరుడు అయినప్పుడు ఆ కోరికలు తీర్చేవాళ్ళని ఊరుకుంటావు. మరి తీర్చాలిగా నీ కోరికలు, అది తీర్చకపోతే నీకు పిచ్చెక్కుద్ది. కొంతమంది కుటుంబ బంధాలలో పిల్లల మీద విపరీతమైన ప్రేమ ఉంటుంది. భార్యాభర్తలు ఘర్షణ పడి అనేక మంది భార్యలు పిల్లల కోసం భర్తలను భరిస్తూ ఉంటారు, సర్దుకుంటూ ఉంటారు. ఆ సర్దుబాటు గుణాన్ని ఆసరాగా తీసుకొని భర్తలు డామినేట్ చేస్తూ ఉంటారు. ఇదొక రకం. ఎలాంటి వాళ్ళని చూశాను. ఇవన్నీ బయటకు ఎవరు చెబుతారు? ఎలా చెబుతారు? కొంతమంది అసలు భర్తలు నేను చూశాను రియల్గా మా కుటుంబంలో, మాకు దగ్గరలో ఉన్న మా కుటుంబ సభ్యుల్లో, మా బంధుమిత్రుల్లో చూశాను. ఒక భర్త ఎప్పుడు కూడా, అంటే భర్త ప్లస్ తండ్రి, భార్యకి భర్తగా ఉంటాడు, పిల్లలకి తండ్రిగా ఉంటాడుగా. ఎవరైనా సరే ముందు అసలు కుటుంబం గురించి చెబుతున్నా. వాళ్ళకి ఏం చెబుతాడు తెలుసా? నేను చెప్పిన మాట వింటేనే మీకు అన్నం పెడతా. చిన్నప్పటి నుంచి తెలిసిన దగ్గర నుంచి మీకు చెప్పిన మాట వింటే నా ఇంట్లో ఉండండి, లేకపోతే మీ దారి మీరు వెళ్ళిపోండి అని చెబుతాడు. పాపం చచ్చినట్టు అక్కడ పడి ఉంటారు. పెద్దోళ్ళు అయినాక ఎవరి దారిని వెళ్ళిపోయారు, నువ్వు వద్దు బాబు నీకు దండమని. అప్పుడు బయట వాళ్ళందరినీ పోగేసుకున్నాడు. డబ్బు ఉంది, డబ్బు తన దగ్గర పెట్టుకున్నాడు. ఒక్క రూపాయి ఎవరికే పవర్స్ ఇవ్వడం, అన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటాడు. కానీ యాక్షన్ చేస్తూ ఉంటాడు. నా కూతురు అంటే బోల్డ్ ప్రేమ, నా కొడుకు అంటే బోల్డ్ ప్రేమ, నా భార్య అంటే బోల్డ్ ప్రేమ. ప్రపంచాన్ని విపరీతంగా నమ్మిస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ యాక్షన్ చేస్తారు, ఎందుకంటే లోపల గుణం వేరుగా. ఏంటి పాప, మా భార్య పిల్లలు అలాగే బతికారు, ఓ జీవితకాలం అలాగే బతికారు. తర్వాత పెద్దోళ్ళు అయినాక పిల్లలకి వాళ్ళకి ఎవరి జీవితం వాళ్ళకి వచ్చేసింది. ఏదో మూర్ఖుడని కొంచెం దూరంగా ఉండి వీళ్ళు స్వతంత్ర జీవితాలు బతుకుతున్నారు. ఇంకా భార్యకి అది తప్పనిసరి జీవితం అయింది చచ్చే వరకు. ఇప్పుడు 80 ఏళ్ళు వచ్చేసినాయి అతనికి కూడా. ఇప్పటికి కూడా అన్ని తన గుప్పిట్లో పెట్టుకొని మొత్తం ఆడిస్తూ ఉంటాడు, నా మాట వింటేనే. ఇప్పుడు బయట వాళ్ళని పెట్టుకున్నాడు, డబ్బులు ఉన్నాయి తన దగ్గర, బయట వాళ్ళని పెట్టుకొని ఇంట్లో వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు. అయితే ఇవన్నీ బయటికి తెలియవు, అంతర్గత విషయాలు, బయటికి చెప్పరు. మావిడ నన్ను పీడించుకు తింటుంది అంటాడు ఒకడు, అది ఒకటే చెబుతాడు బయటికి. ఈడేం చేశాడు చెప్పడు. ఎలా చెబుతారు? అలాగే మా ఆయన నన్ను పీడించుకు తింటున్నాడు అంటారు. ఇలా నా దగ్గర చాలా ఉదాహరణలు ఉన్నాయి కుటుంబాల్లో. ఒక కుటుంబం ఉంది, పిల్లలు బెదిరిస్తూ ఉంటారు తల్లిదండ్రుల్ని. ఒక అమ్మాయి కూతురు, కాలేజ్ చదువుకున్న కూతురు నిరంతరం భయపెడతా ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రుల్ని. ఆమెకి ఎదురు ఏది చెప్పినా, ఆమె అడిగింది వీళ్ళు చేయకపోయినా ఇంట్లో ఉన్న బిళ్ళలన్నీ తెచ్చుకొని నేను ఒలుచుకొని మింగేసి చచ్చిపోతానంటూ ఉంటుంది. ఈ బిళ్ళలు వేసేసుకుంటానంటది, ఫినాయిల్ తాగేస్తానంటది, యాసిడ్ తాగేస్తానంటది, గోడకు తలకాయలేసి గుద్దుకుంటుంది, లేకపోతే చేతులతో గోడలు గుద్దుతూ ఉంటుంది. అలా మగపిల్లలను కూడా చూశాను. బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు, ఈ బండి కొనిపెట్టి, ఆ ఫోన్ కొనిపెట్టని. అలా నాకు తెలిసిన కుటుంబంలో ఒకడు ఉన్నాడు, వాళ్ళ నాన్న ఒక సామాన్యుడు, పెద్ద బండి కొని పెట్టమని, ఆ బండి కొని పెట్టకపోతే నేను కోసేసుకుంటానని చాకులు పెట్టి బ్లేడ్లు పెట్టి ఆడినాడు, కోసేసుకునేవాడు. నానా రకాలమైనటువంటి శాడిజంతో ఉన్న మనుషులు ఉంటారు. ఇవన్నీ బయటికి రావు, బయటికి మంచోళ్ళ కనపడతారు. మా నాన్న చాలా ఎదవరా, ఆడు బయటికి వెళ్ళి చెబుతాడు, మా నాన్న బండి కొని పెట్టమంటే కొని పెడతలేదు, వస్తే ఎదవరా, లోభిరా, దాచుకుంటాడు అంటాడు. ఆడి దగ్గర ఉండి సావద్దు, ఇదేం బెదిరిస్తున్నాడు రోజు. ఇలా అన్ని రకాల మనుషులు ఉంటారు. ఇవన్నీ బయటికి పూర్తిగా రాక అందరూ మంచోళ్ళ నటిస్తా మేము మంచోళ్ళమేను, ఎదుటోళ్ళే చెడ్డోళ్ళే అని చెబుతూ ఉంటారు. ఏమన్నా అర్థం ఉంది అందులో?
అందుకని మీరు ఏ కోవలోకి వెళ్తున్నారో చూడండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. మంచి అంటే ఏంటంటే భార్య అయినా, భర్త అయినా, కొడుకైనా, కూతురైనా, ఏ సంబంధ బాంధవ్యమైన, బయట మనిషి అయినా, ఇంట్లో మనిషి అయినా, నువ్వు ఎంత పుచ్చుకుంటున్నావో అది ఏదైనా, అభిమానమైనా, ప్రేమైనా, డబ్బైనా, సేవ అయినా, ఏదైనా దానికి సరి సమానంగా ఎదుట వాళ్ళకి అవసరమైంది ఏంటో దానికి సమానమైందైనా ఇచ్చాలని తృప్తిపరచు, లేదా అంతకంటే ఎక్కువైనా ఇవ్వు. అప్పుడు నువ్వు ధార్మికంగా జీవిస్తున్నట్టు, ఆధ్యాత్మికంగా జీవిస్తున్నట్టు. నిరంతరం పుచ్చుకోవటమే. కొంతమంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, నిరంతరం వాళ్ళ అవసరాలకు ఫోన్లు చేస్తుంటారు. నిరంతరం వాళ్ళ అవసరాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ గొడవ, వాళ్ళ గోల అవన్నీ మనకు చెబుతూ ఉంటారు. మన అసలు విషయమే కనుక్కోరు. అలా ఎన్నో కుటుంబాలు ఉన్నాయి, నాకు ఎంతోమంది చెప్పారట. అసలు ఇది ఇలా ఊరినే ఫోన్లు చేసి మాట్లాడటాన్ని తప్పని ఎవరంటారు ప్రపంచంలో? కానీ వాళ్ళు ఎప్పుడు ఫోన్ చేస్తారు? వాళ్ళకి సమస్య వచ్చినప్పుడు, వాళ్ళకి బాధ వచ్చినప్పుడు, వాళ్ళకి కష్టం వచ్చినప్పుడు, లేదా వాళ్ళకి ఆనందం వచ్చినప్పుడు, వాళ్ళ ఇంట్లో శుభాలప్పుడు, వాళ్ళ ఇంట్లో అశుభాలప్పుడు ఫోన్ చేసేసి మన చెవిలో వదరగొట్టేస్తారు. కానీ మన 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 శుభాలు అశుభాలతో వాళ్ళకి అసలు పనే లేదు. ఏ టైంలో చేస్తున్నాం, ఎప్పుడు చేస్తున్నాం, వాళ్ళని ఇబ్బంది పెట్టొచ్చా, పెట్టకూడదా, ఇవే ఉండవు. అంటే ఇది స్వార్థపరత్వం లాగా అసలు కనపడదు. కానీ ఇదంతా స్వార్థపరత్వమే. వాళ్ళ టైంని తినేస్తున్నావు, వాళ్ళ వాల్యుబుల్ టైంని తినేస్తున్నావు. అది స్వార్థపరత్వం కదా? అది తిను, తప్పులేదు. ఎందుకంటే ప్రతి మనిషి తన మనసులో ఉన్న ఆవేదన ఎవరొకరికి చెప్పుకోవాలి, తన మనసులో ఉన్న దుఃఖం ఎవరొకరికి చెప్పుకోవాలి, తన మనసులో ఉన్న సంతోషం ఎవరొకరికి చెప్పుకోవాలి. అందరికీ మనసుకి ఆలంబన కావాలి. ఖచ్చితంగా ప్రజలందరూ, మనుషులందరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి జీవించే కుటుంబ వ్యవస్థ, స్నేహ వ్యవస్థ, సకుటుంబ సపరివార సమేతంగా బంధుమిత్రులతో కలిసి ఉండే వ్యవస్థ ఇది. అలా ఒక ఆలంబన కావాలి. అప్పుడు వాళ్ళకు కూడా నువ్వు ఆలంబనగా ఉండాలి. నాకు సాగుతుందని వెళ్తే అది ఎక్కువ కాలం సాగదు. నువ్వే ఇబ్బంది పడతావు, నువ్వే బాధపడతావు. అందుకని ఎవరు ఎన్ని రకాలుగా చేస్తున్నారో అసలు చూసుకోండి. ఊరికనే మీకు ఖాళీ ఉన్నప్పుడు ఫోన్ చేసి ఎవడెవడికో కబుర్లు చెప్పేసి, లేదా ఊరికనే మీకు కుదిరినప్పుడు మీ పని మీద ఏదో ఆ ఊరు వెళ్ళాం కదని ఆ ఊళ్ళో వాళ్ళందరినీ చూసి వచ్చేస్తారు. ఏంటి ఇంతకీ వీళ్ళ పని మీద ఆ ఊరు వెళ్ళారు, ఆ ఊళ్ళో వాళ్ళందరినీ పలకరించేసి మీకోసమే వచ్చామని చెబుతారు అందరికీ. ఒరే, నీ పని మీద కదా వెళ్ళావు, నువ్వు వెళ్ళాను కదా, ఎలాగైనా దూరం వచ్చాను, నేను ఛార్జీలు ఖర్చు పెట్టుకొచ్చాను, వాళ్ళ ఇంటికి వెళ్తే టీ తాగేయచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్తే టిఫిన్ చేసేయచ్చు, వాళ్ళ ఇంటికి వెళ్తే భోజనం చేసేయచ్చు. ఇలా నీకు అన్నీ ఎవరింటికి వెళ్తే ఏం దొరుకుతాయో అవన్నీ తినేసి తాగేసి వాళ్ళని పలకరించి వచ్చావు. వాళ్ళ కోసం కాదుగా నువ్వు వెళ్ళింది. కాబట్టి నీకు ఆ ఫలితమే వస్తుంది. నువ్వు ఎన్ని అనుకున్నా, నువ్వు తెలివిగా నేను జీవించాను అనుకున్నా నీకు వచ్చే ఫలితం అంతే. అంటే ప్రతి చిన్న విషయంలోనూ చెబుతున్నా, అన్నిట్లోనే ఆధ్యాత్మికత ఉంది. అప్పుడు ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయబాక, అసలు. ఇప్పుడు ఊరిని ఆ ఊరు వెళ్ళాను కదా, మన వాళ్ళు ఉన్నారులే, తెలిసిన వాళ్ళని పలకరించావు, ఓకే, అయిపోయింది అంతే. కానీ ఆ పలకరింపు ఫలితాన్ని ఎక్స్పెక్ట్ చేయబాక. ఎందుకంటే నువ్వు ప్రత్యేకంగా వాళ్ళ కోసం వెళ్ళా, తిరిగి నీకు రావటానికి, తిరిగి నీకు చెల్లించడానికి ఏమీ లేదు, నీ పని మీద వెళ్ళావు అంతే. ఊరికి వాళ్ళని కలిసావు. అలా ఒక మనిషి జీవిత కాలాన్నే మాటలను, శ్రమను అన్నింటిని వాడుకుంటాం. మనం వాడుకోకుండా కుదరదు. ఖచ్చితంగా వాడుకోవాలి. కానీ ఏది వాడుకున్నా, ఇప్పుడు ఫోన్ చేసి ఒక మనిషికి నీ బాధని చెప్పుకున్నావు, ఓ 10 నిమిషాలు, పావు గంట, అరగంట, గంట మాట్లాడి బాధని చెప్పుకున్నావు అనుకో. గంట కాలాన్ని నువ్వు వాళ్ళకి తీసుకున్నావు, ప్లస్ వాళ్ళు నీకు ఓదార్పునిచ్చారు, నీకు ధైర్యాన్ని ఇచ్చారు. ఎంతో కొంత ధైర్యము, ఓదార్పు ఇవన్నీ కలక్కపోతే వాళ్ళకి ఫోన్ చేయువుగా. తిరిగి నువ్వు వాళ్ళకి ఏం చెల్లించకపోతే నీకే గిల్టీ కాన్షియస్ వస్తుంది, నీ లోపలే అభద్రత వస్తుంది. నేను ఒక దుర్మార్గురాలని నీకే తెలుస్తుంది. అన్నాళ్ళు నటిస్తావు, నీకు పడే శిక్ష అదే, అంతే, ఏం లేదు. వాళ్ళకే శిక్ష లేదు. ఎందుకంటే వాళ్ళు ఊరికి నేను ఫోన్ చేసినప్పుడు వాళ్ళు నీకు చెబుతున్నారు కాబట్టి నేనే సాయపడ్డాను, నేనే వాళ్ళతో మంచిగా ఉన్నాను అని వాళ్ళ లోపల ధైర్యం పుట్టుద్ది, నీ లోపల భయం పుట్టుద్ది. వాళ్ళ లోపల చక్కగా హాయిగా ప్రశాంతంగా ఉంటుంది, నీ లోపల గిల్టీ కాన్షియస్ పుట్టుద్ది, అభద్రతాభావం పుట్టుద్ది. నేను ఎప్పుడు అందరినీ ఇలా వాడేసుకుంటాను, నా అవసరానికి వాడేసుకుంటాను, నీ గురించి నీకే తెలిసినప్పుడు నిదానంగా మానసిక రోగి అవుతావు, తర్వాత నిదానంగా శారీరక రోగిగ్రస్తుడు అవుతావు. ఆడోళ్ళైనా మగోళ్ళైనా జరుగుతుంది అదే. అలా నాకు తెలుసు. మా కుటుంబాల్లో విశ్లేషణ ఎలా చెప్పండి దీన్ని, మా సొంత కుటుంబాల్లో మా సొంత మనుషులే ఉన్నారు. అవసరార్థం ఫోన్ చేస్తారు, తర్వాత అసలు ఫోన్ చేయరు. మళ్ళీ వాళ్ళకి అవసరమైనప్పుడు రోజు ఫోన్ చేసేస్తారు. వాళ్ళ బాధలు, కష్టాలు, ఇబ్బందులు అన్నీ చెబుతారు, మాట్లాడతారు.
సరే దగ్గర సంబంధ బాంధవ్యాలుగా వింటాం, అన్నీ మాట్లాడతాం, చెబుతాం. మళ్ళీ వాళ్ళ అవసరం తీరిపోయింది, అసలు ఫోనే చేయరు. మళ్ళీ వాళ్ళకి కష్టాలు వస్తే సిగ్గుపడరు. అసలు ఎన్ని నెలల తర్వాత అయినా, ఎన్ని రోజుల తర్వాత అయినా, ఎన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఫోన్లు మొదలు, మళ్ళీ సాయాలు అడగటం మొదలు, ఏదైనా అసలు సిగ్గేపడరు. అందుకని నేను అనేది ఇచ్చిపుచ్చుకోవటాలు తప్పని కాదు. అసలు ప్రతి చిన్న కథలకి నుంచి నువ్వు ఎదుటి మనిషిని కాసేపు నీకు ఓదార్పు కోసం తోచట్లేదని నువ్వు ఫోన్ చేసి పావు గంట మాట్లాడేది కూడా నీకు తోచలేదు. ఇప్పుడు వాళ్ళు గుర్తొచ్చారు, ఫోన్ చేసావు, ఎలా ఉన్నారు ఏంటని మాట్లాడు. ఎందుకు మాట్లాడావు? నీ మనో తోచుబాటుకి. అంటే నువ్వు వాళ్ళని వాడుకున్నావుగా, లాభమేగా నీకు అది. ఆ లాభానికి తిరిగి ఏం చెల్లించావు? అలా చెల్లించినప్పుడు నీ లోపల గిల్టీ కాన్షియస్ పెరుగుద్ది. నేను అందరితో ఇలా నటిస్తానని నీకు తెలుసు. అదే నీకు రేపు సమస్య అవుద్ది. చిన్నగా మొదలైన మానసిక సమస్య పెద్దగా అవుద్ది. ఎదుటోళ్ళకి ఏమి అవ్వదు అసలు. ఎదుటోళ్ళు ఏమన్నా ఫోన్ చేస్తే మాట్లాడాం, ఏముంది ఇందులో డబ్బులు పెట్టామా, ఏమన్నా ఇచ్చామా, ఏం పోయింది, కాసేపు మాట్లాడాం అనుకుని వదిలేస్తారు, అసలు మర్చిపోతారు. కానీ ఎదుట వాళ్ళకి ఇదే లోపల ధైర్యాన్ని పెంచుద్ది, నీకు ఇదే లోపల అధైర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకని నీ స్వభావం నీకు అర్థమవుతుంది. నాకు తోచినప్పుడల్లా అందరినీ వాడుకుంటున్నాను, కాలక్షేపానికి మనసుకి వాడుకుంటున్నాను, శారీరక అవసరాలకి వాడుకుంటున్నాను, ధనానికి వాడుకుంటున్నాను, అన్ని రకాలుగానే వాళ్ళని ఉపయోగించుకుంటున్నాను అని. అందుకని ఏ ఏ స్థితుల్లో మనం బతుకుతున్నామో తెలుసుకోండి. అన్ని పెద్ద పెద్ద గొప్ప గొప్ప విషయాలు, గొప్ప గొప్ప పెద్ద ధర్మ సూత్రాలు, ధర్మ సందేహాలు మాట్లాడుకుంటే కాదు. రోజువారీ జీవితంలో ఇంత చిన్న చిన్నవి కూడా ఇలాగే ఉంటాయి. ఏమి తోచని వాళ్ళు పక్కింటికి వెళ్ళి కూర్చుంటారు, ఏముండదు, పక్కింటికి వెళ్ళి కూర్చుంటారు, వాళ్ళతో గౌరవం చెబుతూ ఉంటారు. ఎందుకెళ్ళావు? నీ మానసిక తోచుబాటుగా. మరి అటువైపు వాళ్ళు నీ ఇంటికి రాలేదుగా, నువ్వే వాళ్ళ ఇంటికి వెళ్ళావు, మానసిక తోచుబాటుగా కనబడిన వాళ్ళందరినీ పిలిచి పలకరించి కౌరులు చెబుతున్నావుగా. అలా బోల్డ్ మంది ఉన్నారు రోజువారీ జీవితంలో. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ వాళ్ళే మనం వాళ్ళలో ఒకళ్ళు అయ్యి ఉండొచ్చు కూడా. తోచుబాటుకి ఇళ్ళకి తిరిగి కబుర్లు చెప్పుతున్నావు, వాళ్ళందరినీ పిలిచి కబుర్లు చెబుతున్నావు, నీ తోచుబాటు కోసం అనేకం చేస్తున్నావు కదా. అంటే అందరి దగ్గర పుచ్చుకుంటున్నావు. నీ మానసిక తోచుబాటుకి, నీ కాలక్షేపానికి. వాళ్ళకి తిరిగి ఏమి ఇచ్చావు? ఇవ్వలేదు, పోయిన పక్కన పెట్టాయి. ఇప్పుడు నీ మనసు నీకేం చెప్పుద్ది? నేను ఇలా అందరినీ వాడుకుంటాను, తోచుబాటు చేసుకుంటాను, కాలక్షేపం చేసుకుంటాను, నేను ఒక స్వార్థపరుణ్ణి, నేను ఒక స్వార్థపరురాలని అని చెప్పొద్దుగా. మాటల దగ్గర కాలక్షేపానికి మనసు దగ్గరే ఇలా ఉన్నావంటే డబ్బుల దగ్గర, వస్తువుల దగ్గర, విషయాల దగ్గర ఇంకా నువ్వు ఎలా ఉంటావో తెలుసా? నీ అంత దుర్మార్గురాలు ఉంటారా అసలు? ఇంకా నువ్వు రాక్షసి అయిపోతావు, రాక్షసుడు అయిపోతావు. కానీ నువ్వు పిలిచి కబుర్లు చెప్పి ఎవరి సమయాన్ని అయితే దోచుకున్నావో, దొంగిలించావో, వాళ్ళు ఎప్పుడు ధైర్యంగానే బతుకుతారు. వాళ్ళకి అసలు ఏదే ఉండదు. నువ్వు పిలిచే వచ్చారు, లేకపోతే వచ్చేవాళ్ళు కూడా కాదు. హాయిగా మాట్లాడతారు, చెప్తారు, సమాధానాలు చెప్తారు. అలా గోడల మీద వెళ్ళేవాళ్ళని పిలుస్తూ కబుర్లు చెబుతున్న వాళ్ళు నాకు బోల్డ్ మంది తెలుసు. మా వాళ్ళు నేను చెబుతున్నా అన్నీ మా సొంత వాళ్ళే. ఏం చేయాలి? మనం మార్చలేము. ఎందుకంటే వాళ్ళకి తోచుబాటు కావాలి. ఆ తోచుబాటు పాపం అవట్ల వాళ్ళకి ఆల్తాళ్ళు ఉండలేరు. అందుకే ఆధ్యాత్మికతలో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే నీతో నువ్వు ఉండటం, నీలో నువ్వు ఉండటం. నీతో నీకెప్పుడు ఆనంద కాలక్షేపంగా ఉండాలి. లేదా నీ మీద ఆధారపడిన కాలక్షేపాలు పెట్టుకో. కాసేపు టీవీ చూసుకో. ఎవడి కాలమో వృధా చేశాడు బుర్రపాటు చేసే కంటే, ఎదుటోళ్ళ జీవితాలు నాశనం చేసే కంటే విషయాసక్తితో ఏం మాట్లాడతావు? ఇక్కడ తెలుసుకున్నాయి అక్కడ, అక్కడ తెలుసుకున్నాయి ఇక్కడ. లేదా వాళ్ళ వివరాలు వీళ్ళ వివరాలు మాట్లాడుకోవాలంటే మరి ఏ ఒకటి ఉండాలి సబ్జెక్టు. మళ్ళీ లోకాభిరామాయణం. దాంట్లో మన బుద్ధులకు తగ్గట్టు ఏం చేస్తాం? మంచి చెడులు వాళ్ళ చెడులు తెలుసుకొని వీళ్ళకి చెబుతాం, వీళ్ళ చెడులు వాళ్ళకి చెబుతాం. ఎందుకంటే విషయాసక్తి. మంచి అయితే ఎదుటోడిని పొగడేవాడు ఎవడో ఇలా ఇళ్ళమ్మటి తిరిగి చెప్పడం, ఆ దారిని ఈ దారిని పోయి పిలిచింటూ కూర్చోబెట్టుకొని అన్నీ అడగడం. మంచి వైపు ఉన్న వాళ్ళు ఎలాంటి పనులు చేయరు అసలు. చెడు వైపు ఉన్న వాళ్ళకి ఇలాంటి కాలక్షేపాలు ఉంటాయి. దాన్ని విషయాసక్తి అంటారు ఆధ్యాత్మికతలో. అందువల్ల జాగ్రత్తగా బతకండి, మంచిగా బతకండి. మంచిగా బతకడం అంటే ఎదుటివాడి కాలాన్ని హరించుకో, ఎదుటివాడిది ఏది హరించుకో. అలానే ఇచ్చిపుచ్చుకోవటాలు ఉంటాయి. పోనీ కాదు, నీకు మానసిక ఆలంబనకే కొంతమంది ఉన్నారు, ఆ చుట్టుపక్కల వెళ్ళోళ్ళు, స్నేహితులు, మంచులు మాట్లాడతావు. తిరిగి వాళ్ళకు కూడా ఒక ఆలంబన కలిగించి, అది మాటలు వాళ్ళకి అవసరమై ఉండకపోవచ్చు, వాళ్ళకి ఇంకోటి ఏదో అవసరం అవ్వచ్చు, అది ఇవ్వాలి వాళ్ళకి. నువ్వు నిరంతరం మాటలంటే వాళ్ళు నీకు ఫోన్లు చేయరు, నువ్వే వాళ్ళకి చేస్తావు. వాళ్ళకి అసలు అవసరతే లేదు. అప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ఇంకోటి వాళ్ళ అవసరం ఏంటో కనుక్కొని అది చేయాలి.
లేనప్పుడు నీకు నువ్వే దొంగలా కనపడతావు. అది ప్రాబ్లం ఇక్కడ. అక్కడి నుంచే వచ్చే అభద్రతా భావాలు, భయాలు, దుఃఖాలు, కష్టాలు. నీకు నువ్వు అలా కనపడుతున్నావు. ఎందుకు సమస్యలో భయం ఉండదు, సమస్యలో దుఃఖం ఉండదు, సమస్య అంత తీవ్రంగా ఉండదు. నీ స్వభావం అది అవటం వలన ప్రతి చిన్న సమస్య నీకు అలా కనపడుతుంది. దొంగకి చుట్టూ ఉన్న వాళ్ళందరూ దొంగలేమో అని అనుమానం వస్తూ ఉంటుంది, నా బ్యాగ్ ఎత్తుకుపోతారేమో అని. మంచోడికి అసలు అనుమానమే రాదు. ఎదురుగుండా కూర్చుంది దొంగ అయినా సరే, ట్రైన్లోనో బస్సులోనో వెళ్తున్నాడు, ఎదురుగుండా కూర్చుంది దొంగ, ట్రైన్లో ఉన్నాడు, బ్యాగ్ ఎక్కడ పెట్టాడు, సార్ ఒకసారి వాష్రూమ్కి వెళ్ళి వస్తాను, కొంచెం నా బ్యాగ్ చూస్తున్నాడు అని దొంగకే చెప్పి వెళ్తాడు. ఎందుకని మంచోడికి అనుమానం రాదు. కానీ దొంగ బ్యాగ్ తగిలించుకొని వెళ్తాడు బాత్రూంలోకి. ఎందుకంటే మొత్తం ట్రైన్ బోగీలు ఎవరిని నమ్మడు. దొంగకి ఎప్పుడే ఆలోచన ఉంటుంది, ఎవడెత్తుకుపోతాడో నాదని ఉంటుంది. అందుకని యద్భావం తద్భవతి. నీకేమనిపిస్తుందో అదే నువ్వు. ఇక్కడెవరో మంచోళ్ళు కాదండి, మంచి అంటే చేతకానితనంలాగా అనుకుంటున్నారండి, మంచి అంటే పనికిరాని వాళ్ళని భావిస్తున్నారండి, మంచోళ్ళని అందరూ మోసం చేస్తున్నారండి, మంచోళ్ళని అందరూ తక్కువగా చూస్తున్నారండి అనుకుంటే అది నువ్వు. మంచిగాళ్ళు కాదాళ్ళు, నువ్వు అలా ఉన్నావు. నువ్వు అలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషివి. నువ్వు చేసే మంచి పనులు కానే కాదు, మంచి ముసుగేసుకుంటున్నావు. ఇప్పుడు ఎలాంటి వాళ్ళందరూ అలా చెబుతారు. ఇప్పుడు చాలామంది భార్యల గురించి రోడ్ల మీద చెప్పడం విన్నా. ఏంటి మళ్ళీ ఇంట్లో భార్యతో కాపురం చేస్తూనే ఉంటారు. బయటికి వెళ్ళి తాను గొప్పవాడిని అనిపించుకోవడానికి పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి, స్నేహితులకి భార్య ఎంత పీడించుకు తింటుందో చెబుతారు. మళ్ళీ ఇంట్లోకి వచ్చి భార్యతోనే ఉంటారు, భార్యతోనే కాపురం చేస్తారు. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల గురించి రోడ్ల మీద చెప్పడం విన్నా. ఏంటి సొంత పిల్లలు మళ్ళీ డబ్బులు వాళ్ళకే ఇస్తారు, వాళ్ళతోనే ఉంటారు, వాళ్ళతోనే కలిసి ఉంటారు, వీళ్ళు ఆస్తిపాస్తులు వాళ్ళకే రాస్తారు, కానీ వాళ్ళని బయట తిడతా ఉంటారు. ఏంటి వాళ్ళకంటే మేము గొప్పవాళ్ళం అనిపించుకుందామని. ఇలా ప్రతి మానవ సంబంధంలోనూ ఇటువంటి దౌర్భాగ్యం ఒకటి ఉంది. వాళ్లే సృష్టించారు ఇవన్నీ. మంచికి రోజులు లేవండి. నేను ఎంత కష్టపడి అంత ఇచ్చేసేవాడిని మా పిల్లల్ని. ఎలా ఉన్నారండి పిల్లలు, అసలు చూడట్లేదు, ఇప్పుడు అసలు గౌరవించట్లేదు మమ్మల్ని అంటారు. ఏంటి పెంచి పెద్ద చేసావు బాగానే ఉంది, పెళ్ళి అయిపోయి వాళ్ళకి భార్య పిల్లలు వచ్చినా కూడా ఆ పిల్లలు నీ మాట వినాలా, వాళ్ళ భార్య నీ మాట వినాలా, ఆ భర్త నీ మాట వినాలా, అల్లుడిని మాట వినాలా, ఆ కోడల్ని మాట వినాలా, వాళ్ళకి పుట్టిన పిల్లల్ని మాట వినాలా? అర్థం ఉంది అసలు? ఇటువంటి వాళ్ళు వెళ్ళి చెబుతారు మంచికి రోజులు లేవండి నేను. వీళ్ళే చెప్పేది బయట మంచికి రోజులు లేవండి నేను. ఎప్పుడు రోజులు మంచిగా ఉన్నాయి. అనాదిగా ఆధ్యాత్మికత చెబుతున్న విషయం ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని ఎవరు రక్షిస్తారంటే మంచిని ఎవరు ఆచరిస్తారో. ధర్మము అంటే ఏంటి? నువ్వు చేయవలసిన కర్తవ్యములు, నువ్వు చేయవలసిన బాధ్యతలు, నువ్వు చేయవలసినటువంటి, నువ్వు జీవించవలసిన విధానము, అదే దాన్నే మనం మంచి అన్నాం. ఎవరు మంచిని పాటిస్తూ మంచిగా జీవిస్తారో వాళ్ళకి ఎప్పుడూ జీవితంలో తిరిగి మంచే వస్తుంది. ఒకవేళ చెడ్డవాళ్ళు వీళ్ళ మీద దాడి చేయబోయినా వీళ్ళ మంచి అనేటువంటి ఫలితం వీళ్ళను రక్షిస్తుంది. దాన్ని దైవము అన్నారు. రక్షింపబడతారు. సృష్టి నడక అలాగే ఉంది అని చెప్పారు. అందుకని మంచి ఎప్పుడు చేతకానితనం కాదు. మీరు మంచి చేతకానితనం అని అంటున్నారంటే మంచి పేరుతో, అంటే నాకు చాలామంది రాశారు. ఒక సోదరీమణి రాసింది, మేము ఇలా అందరికీ సహాయాలు చేసామండి, మంచోళ్ళు అనుకొని సహాయాలు చేసామండి, మా బంధువులకు సహాయాలు చేసామండి, తిరిగి డబ్బులు ఇమ్మంటే ఇవ్వట్లేదండి. మంచి అనుకుని మీరు ఇవ్వటం ఏంటి? ఎవరిమ్మన్నారు అసలు మిమ్మల్ని? అది కూడా మీరు ఏ వడ్డీగా ఇచ్చి ఉంటారు, మళ్ళీ అది చెప్పరు. లేదా వాళ్ళని ఏదో వాడుకుందాం, ఉపయోగించుకుందాం అని ఇచ్చి ఉంటారు. లేకపోతే ఎవరిస్తారు డబ్బులు ఇంకొకళ్ళకి? డబ్బులు ఇచ్చే అంత పరిచయం ఉందంటే ఇచ్చిపుచ్చుకోవటాలు, వాడుకోవటాలు ఉండుంటాయి. ఆ వాడుకోవటాల్లో మీ దగ్గర డబ్బు ఉందని మీరే వాళ్ళకి తెలియజేసి ఉంటారు. అందుకని వాళ్ళు మిమ్మల్ని అడిగి ఉంటారు. అడిగారు కాబట్టి మీరు ఇచ్చి ఉంటారు. మరి వాళ్ళని వాడుకుంటున్నప్పుడు వాళ్ళకి తిరిగి మీరు సహాయం చేయాలి కదా. ఇప్పుడు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు కనుక మంచి వాళ్ళకి రోజులు లేవని చెబుతున్నారు. కానీ నిజమైన మంచోళ్ళు తాము ఎంతలో ఉండాలో అంతలో హద్దుల్లో ఉంటారు. అందరినీ వాడేసుకోబాకండి, దొరికారు కదా. మీ అవసరాలను పరిమితిలో పెట్టుకోండి, మీ కాలక్షేపాన్ని పరిమితిలో పెట్టుకోండి, మీ మనసుకి తోచుబాటు అవ్వకపోతే దాన్ని కూడా పరిమితిలో పెట్టుకోండి. అందరినీ దొరికినంత వాడేసుకొని, కాలంలో ఎంత దొరికితే అంత వాడేసుకొని మీకు మీరే దొంగలుగా కనపడుతున్నారు. ప్రాబ్లం అది చెప్పేది. ఎదుటోళ్ళలో తప్పు లేదు అసలు. ఎదుటోళ్ళు ఏమవదో, మీరు వాళ్ళని ఏం వాడుకున్నా ఏమవదు. ఎందుకంటే వాళ్ళకి సహాయం చేసేది దైవత్వం, వాళ్ళకి సహాయం చేసేది ప్రకృతి, వాళ్ళకి సహాయం చేసేది నేచర్. మనకు కూడా అదే. కానీ మనం యద్భావం తద్భవతి. ఎవరు చేసిన కర్మలు వారు అనుభవించక తప్పదు. అందుకని అన్నిటికీ పరిమితి పెట్టుకోండి.
తోచుబాటుకు కూడా పరిమితి పెట్టుకోండి, డబ్బుకు పరిమితి పెట్టుకోండి, కోరికలకు పరిమితి పెట్టుకోండి, అన్నిటికీ తృప్తి పడండి. నిరంతరం తోచుబాటు అవ్వట్లేదని దేశాలన్నీ పట్టుకు తిరిగేసి అందరినీ, ప్రజలందరినీ, మీ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ అనేక రకాలుగా వాడేసుకొని కాలక్షేపం చేసుకొని టిష్యూ పేపర్లాగా మళ్ళీ అవతరిసేద్దాం అనుకోబాకండి. అది ప్రకృతి ఒప్పుకోదు. మంచికి రోజులు లేవు అని చెప్పేవాళ్ళు అందరూ వీళ్ళే. అసలు మంచి చేతగానిదనం అంటున్నారండి అన్నోళ్ళందరూ ఎవరు మంచోళ్ళు కాదు. మంచికి రోజులు కాదండి అంటున్న వాళ్ళు ఎవరు మంచోళ్ళు కాదు. ఎందుకంటే ఎప్పుడు రోజులు మంచిగా బతకమని అనాదిగా ధర్మశాస్త్రాలు, ఆధ్యాత్మిక గ్రంథాలు, అన్ని మతాల సారాంశం మంచిగా బతకడమే. ఎంతమంది భూమి మీదకి వచ్చినటువంటి అనేక మంది దేవుళ్ళు, దైవావతారాలు, మహాత్ములు, మహాపురుషులు బోధనల సారాంశం మంచిగా బతకడమే. అది ఇప్పుడు చేతగానితనంగా నువ్వు చెబుతున్నావు. మంచికి చేతగానితనం అండి, మంచికి రోజులు కాదండి, మంచి వాళ్ళని మోసం చేస్తున్నారండి అంటున్నావు అంటే అసలు నువ్వు మంచోడు కాదు, నువ్వు మంచిదానివి కాదు. జాగ్రత్తగా చక్కగా మంచి అనేదాన్ని అర్థం చేసుకోండి. మళ్ళీ చెబుతున్నా, మీరు సహాయాలు చేసేటప్పుడు మీరు చేసిన సహాయాన్ని తిరిగి వాళ్ళు మీకు అంతటి సహాయం అందించకపోయినా ఇబ్బంది లేదు అనే సహాయాలు చేయండి. మీరు ఆశించి చేసే సహాయాలన్నీ లాభాపేక్షతో చేశారు. అంటే ఒక గుడ్డివాడు రోడ్డు దాటుతున్నాడు, దాటలేక ఇబ్బంది పడుతున్నాడు. అయ్యయ్యో ఇబ్బంది పడుతున్నాడని దాటించారనుకోండి, అది అతని కోసం, మీరేం ఎక్స్పెక్ట్ చేయలేదు. అందులో ఎక్స్పెక్ట్ చేయడానికి ఏముంటుంది? నాకేం పెద్ద బిజీ పని లేదు, వెళ్తున్నాను, ఒక నిమిషం అతను దాటిస్తే నాకు వచ్చిన నష్టమేం లేదు, దాటించాను, వెళ్ళిపోయాను, అయిపోయింది, మర్చిపోయాను అసలు ఆ విషయం. కాదు, పుణ్యం వస్తుంది. ఇప్పుడు గుడ్డివాడిని రోడ్డు దాటిస్తే పుణ్యం వస్తుంది, పేదవాళ్ళకి అన్నం పెడితే పుణ్యం వస్తుంది, అడుక్కునే వాళ్ళకి దానం చేస్తే పుణ్యం వస్తుంది, ఇతరులకు మేలు చేస్తే పుణ్యం వస్తుంది అని లాభాపేక్షతో చేశారనుకోండి, పుణ్యం కోసం ఎదురు చూస్తూ వచ్చిన పుణ్యం సరిపోలేదని, నాకు అసలు పుణ్యమే రావట్లేదని, అబ్బాయి ఈ మంచి నడవదని, అలా మీరు మంచి చేతకందానమని మొదలెడతారు. మళ్ళీ మంచికి విలువ లేదంటారు. రోడ్డు దాటించడం మంచా? అడుక్కునేవాడికి ఎంత అన్నం పెట్టడం మంచా? మిగిలిపోయిన కూర, మిగిలిపోయిన ఇడ్లీ తీసుకెళ్ళి ఎవరికో ఇవ్వడం మంచా? నిన్ను నువ్వు ఎంత మోసం చేసుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎంత గొప్పడివి, గొప్పదానివి అనుకుంటున్నావు, నిన్ను నువ్వు ఎంత దానకర్ణుడు అనుకుంటున్నావు. అసలు పెచ్చెక్కిందా నీకు? ఎవడో చెప్పేవాడు లేకాక నీకు నువ్వే చెప్పేసుకుంటున్నావు. మిగిలిపోయిన కూరలు పెట్టి, మిగిలిపోయిన అన్నాలు పెట్టి, మిగిలిపోయిన టిఫిన్ ఎవడికో ఇచ్చి, లేదా ఏదో నాకు మంచి జరుగుద్దని, నాకు మేలు జరుగుద్ది, నాకు లాభం జరుగుద్ది, నా కుటుంబానికి మేలు జరుగుద్దని నువ్వెవరికో ఇంత పంచి, లాభాపేక్షతో పంచింది అసలు మంచే కాదు, బిజినెస్. అది లాభం ఉందిగా అక్కడ. వాళ్ళకి మేలు జరగాలని చేసినవాడు అసలు ఆలోచనే చేయడు. మంచి చేసేవాడు తిరిగి కోరుకోడు, వాడు నిజమైన మంచివాడు. మంచి చేసేవాళ్ళు తిరిగి కోరుకోరు, వారు నిజమైన మంచివాడు, స్త్రీలైన పురుషులైన. అప్పుడు మంచి చేతకానితనం అండి, మంచి పనికిరానితనం అండి, మంచి మోసం చేస్తున్నారని మాటలు ఎందుకు వస్తాయి అసలు? అంటే మీరు లాభాపేక్షతో చేసిన మంచి అది. అందుకని అంత లాభం రాలేదు కాబట్టి మీరు తిడుతున్నారు, మంచికి విలువ లేదని మంచినే తిడుతున్నారు. కరెక్ట్ కాదు. మంచికి ఎప్పుడు విలువ ఉంది. ఎప్పుడూ ప్రపంచంలో విలువైనది మంచే. అన్ని మతముల సారము, అన్ని మతముల జ్ఞానబోధల సారము, అన్ని దైవముల జ్ఞానబోధల సారము మంచి. ఇది ఎప్పటికీ ఎవరో చెరపలేని స్వర్ణాక్షరములేవి, శాశ్వతాక్షరములు. ఇంకా మీరు ఎత్తుక్కోండి, మంచి కాదు మంచి కాదు మంచి కాదు అనుకోండి. ఎందుకు మంచి కాదు అంటున్నామో ఎత్తుక్కోండి. లాభాపేక్షతో ఏ పని చేసేవాళ్ళైనా మంచికి విలువ లేదని చెబుతారు. లాభాపేక్ష లేకుండా పనులు చేసి ఇతరులకు సహాయపడే వాళ్ళు ఎవరైనా అసలు ఆ మాటే చెప్పరు. మంచికి విలువ లేదు, మంచిని చేతగానితనం అనుకుంటున్నారు, మంచిని అసమర్థత అనుకుంటున్నారు అని చెప్పేవాళ్ళు అంతా చెడ్డోళ్ళే. ఎందుకని లాభాపేక్షతో చేశారు వాళ్ళు. అప్పుడు అది మంచి అవ్వదు అసలు. లాభాపేక్షతో చేసే దాన ధర్మాలు మంచి అవ్వవు. ఇప్పుడు జాతక దోషాలు, గ్రహ దోషాలు ఉన్నాయని చెప్పి శాంతులు, గ్రహశాంతులు అని చెప్పి దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. ఏంటి నీకోసం చేసేవి? వాడు బతుకుతాడని చేయలే. ఆలోచించండి, వాడికి ఉపయోగపడుతుందని, వాడు ఆకలితో ఉన్నాడని అన్నం పెట్టడం వేరు, నాకు పుణ్యం వస్తుందని అన్నం పెట్టడం వేరు. ఒకసారి ఆ భావన మీరే ఆలోచిస్తే మీరు ఎంత మంచోళ్ళో, మీరు ఎంత స్వార్థపరులో మీకే అర్థమైపోతుంది. అందుకని ఇప్పుడు మంచి అంటే ఏంటో మీరు తెలుసుకోండి. మంచి అంటే ఎదుట వాడికి ఆకలితో ఉన్నాడని అన్నం పెట్టడం.
ఎదుటివాడికి అవసరమైన సహాయం చేయటం, అంతే తప్ప లాభాపేక్షతో చేయటం కాదు మంచి అంటే. అసలు ధర్మం అంటే అది కాదు, మంచి అంటే అది కాదు. తిరిగి ఆశించేది ఉండదో. నిష్కామ కర్మయోగము నిజమైన మంచి. ఆలోచించుకోండి. ఒకవేళ అర్థం కాదు మళ్ళీ మాట్లాడుకుందాం. విపులంగా అడగండి. ఎప్పటికీ శాశ్వతమైనటువంటి నిజమైనటువంటిది, ప్రపంచంలో శాశ్వతంగా ఉండేది, మనిషికి అద్భుతమైన రక్షణ వారు చేసుకునే మంచి. అంతే, ఎవరికి వారు చేసుకునే మంచి. అదేంటి? మంచిగా జీవించటమే. ఎవరెవరికి మంచి చేశాను పుస్తకాల్లో రాసుకోవటం కాదు. ఎవరెవరికి మంచి చేశాను, ఎంత మంచి చేశాను అని లాభాపేక్షతో నువ్వు గుర్తుపెట్టుకు రాసుకోవటం కాదు. అసలు సహజ జీవితం మంచిగా ఉంటాను నేను, నా మాటలు మంచిగా ఉంటాయి, నా చేతలు మంచిగా ఉంటాయి అంటే ఏంటి? మంచిగా ఉండటం ఏంటి? ఎవరిని ఇబ్బంది పెట్టినా, ఎవరిని బాధ పెట్టినా, ఎవరిని కష్టపెట్టినా, ఎవరొకళ్ళకి ఏదో ఒక మేలు నిరంతరం చేస్తానే ఉంటాను. మాట్లాడాను అనుకోండి, వాళ్ళకు అనుకూలంగా చక్కగా ఇబ్బంది పెట్టకుండా హాయిగా మాట్లాడతాను, వాళ్ళు ఆనందపడేలా మాట్లాడతాను, మృదువుగా ప్రేమగా మాట్లాడతాను, పనులు అలాగే చేసి పెడతాను. అలా నా జీవన శైలి అంతా అలాగే ఉంటుంది. మంచి నా సహజత్వం. అంతే తప్ప మంచి చేసి నేను తిరిగి ఏదో ఆశించటం కూడా చెడే. కాబట్టి జాగ్రత్తగా ఆలోచించుకోండి. మంచి అంటే ఇతరులకు నా వలన ఆనందం అన్నా కలగాలి, లాభం అన్నా ఏదో ఒకటి ఉండాలి. నా వలన ఇతరులకు ఏ లాభము లేదు, ఆనందం లేదు, ఏ లాభము లేదు అనుకోండి, అది మంచి కాదు. అసలు జస్ట్ నా జీవితం నేను జీవిస్తాను, అక్కడ మంచి అనేదే లేదు. మంచి అంటే ఇతరులకు లాభం ఉండాలి, నా మాటలు వాళ్ళకి హాయిగా అనిపించాలి, వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, బాధ పెట్టకూడదు, దుఃఖ పెట్టకూడదు. నా పనులన్నీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఉపయోగకరంగా ఉండాలి. నేను జీవించాలి, వాళ్ళు జీవించాలి. అరే వీళ్ళ వలన ఏ ఇబ్బంది ఉండదండి, ఏ బాధ ఉండదండి, పైగా ఇటువంటి వాళ్ళు పక్కన ఉంటే సంతోషంగా ఉంటుందండి అని అనిపించాలి. అది మంచి అండి. ఇబ్బంది ఉండదు, సంతోషం ఉండదండి, అసలు నీ గురించి ఎవరు పట్టించుకోరు. అలా చాలామంది ఉన్నారు ప్రపంచంలో, మనకు తెలియదండి ఎవరు అసలు. మన దారి మనం పోతూ ఉంటాం. తెలిసిన వాళ్ళందరి దగ్గర ఎలా ఉండాలంటే, వీళ్ళతో ఏ స్నేహ సంబంధాలైనా ఇబ్బంది ఉండదు, పైగా హాయిగా సంతోషంగా ఉంటుంది, శాంతిగా ఉంటుంది. అది మంచి అంటే. అది మంచి అంటే. అసలు వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళతో ఇబ్బంది లేదు, శాంతి లేదు, మంచి లేదు, హాయి లేదు అంటే అసలు తెలియదు. నీ స్వార్థ జీవితం నువ్వు జీవించుకుంటూ పోయావు అంతే, నువ్వెవరికేమీ చెయ్యవు. అందుకని ఆలోచించి జాగ్రత్తగా మంచిగా జీవించండి. మంచి అనేది అద్భుతమైన ఆధ్యాత్మిక సాధన. మంచి చేతగానితనం అనేది అంతా కూడా మీ లోపల లోటు పరిశీలించి చూసుకోండి. ఒకసారి చూసుకోండి. లేదు మీకు సందేహం తీరకపోతే మళ్ళీ అడగండి. ఎన్నిసార్లు అని చెబుతాను, ఎన్ని విధాలుగానే చెబుతాను. ఇంకా మీరు స్పష్టంగా అడిగితే ఇంకా స్పష్టంగా చెబుతాను. మీరు పైపైన అడిగినప్పుడు ఇలా నేను పైపైన మొత్తంగా చెప్పుకుంటూ వెళ్తే మీరు స్పష్టంగా పలానా విషయం ఎలా జరిగింది అంటే అందులోనే చెప్పుకోవచ్చు మనం. లేదు ఇలా మీరు ఆలోచించుకు పరిశీలించుకుంటే మీ గుణం మీకే తెలిసిపోద్ది, మీ స్వభావం మీకే తెలిసిపోద్ది. అందుకే ఎక్కడైనా ముందు నన్ను నేను చూసుకోవటం అనేది అలవాటు చేసుకోండి. మీ లోపలికి వెళ్ళండి. మీ గుణాలు, మీ బుద్ధులు, మీ స్వభావాలు, మీ పనులు, మీ మాటలు, మీ చేష్టలు, మీ చేతలు మీరే పరిశీలించుకోండి. మీకు అర్థమైపోద్ది. ఆలోచించి చూడండి. అర్థమైతే ఆచరించుకోండి. అర్థం కాకపోతే మరలా ప్రశ్నించండి, మరలా మీ సందేహాన్ని తెలియజేయండి. విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇది నచ్చని వాళ్ళు, ఇది అర్థం కాని వాళ్ళు దయచేసి నన్ను క్షమించి వదిలేసి మీ మార్గాల్లో మీరు ముందుకు సాగిపోండి. నేను అతి సామాన్యుడును, నా గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. నచ్చని వాళ్ళందరూ అర్థమవుతున్న వాళ్ళు, ఆచరించుకునేవాళ్ళు, అర్థమైతే ఆచరించేసుకోండి. ఆచరణలో ఏమైనా సందేహం వస్తే అడగండి, మళ్ళీ చెప్పుకుందాం. ఇవి కేవలం చెప్పుకునేది ఎందుకంటే మనం మంచి మార్గంలో ఉంచుకోవటానికి, మనం మోసం చేసుకోకుండా కనీసం మనమన్నా హాయిగా జీవించడానికి. మనమే మోసం చేసుకుంటే ఇంక మన ఎవడు రక్షిస్తాడు? భక్తి ముసుగు, మంచి ముసుగు వేసుకొని మన మంచి వాళ్ళని మనమే సర్టిఫికెట్లు ఇచ్చుకొని మనం పరిశీలించుకోకుండా ప్రపంచం అంతా మన ఇబ్బంది పెట్టేస్తుందని బతుకుతూ ఉంటే దానికి అర్థమే లేని జీవితం అవుతుంది. అందుకని చక్కగా మిమ్మల్ని మీరు పరిశీలించుకు జీవించండి. ధర్మో రక్షతి రక్షిత అంతే. ఆ ధర్మ అన్న ప్లేస్లో మంచి మనం పెట్టుకుంది అంతే. అలా మంచిగా జీవించే ప్రయత్నానికే శీర్షికలు చెప్పుకుంటున్నాం. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.